అన్ని ఎయిర్పోర్ట్ల దగ్గర హై అలర్ట్ జారీ అయింది. ఇప్పటికే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ దగ్గర ముందుగా హై అలర్ట్ జారీ చేశారు. ఇక ఎయిర్పోర్టుల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించొద్దని సూచనలు వచ్చాయి. సో ఎయిర్పోర్ట్ అన్నింటికీ హై అలర్ట్ జారీ అయింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్ల దగ్గర ఈ హై అలర్ట్ జారీ అయింది. ఎయిర్పోర్టుల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు వచ్చాయి. ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనాల్లో సందర్శకులను అనుమతించొద్దని సూచించారు. పూంచ్, కుప్వారా, సాంబా సెక్టార్లో ప్రస్తుతం పాకిస్తాన్ కాల్పుల్ని కొనసాగిస్తోంది. మరోవైపు ఇటు జమ్మూ యూనివర్సిటీ దగ్గర 2 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16 ని కూడా భారత్ కూల్చివేసింది. 2 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చివేసింది. అలానే 12 పాక్ డ్రోన్లను S-400తో భారత్ పేల్చివేసింది. వీటన్నింటికి సంబంధించి పాకిస్తాన్ కూడా ఒక అధికారిక ప్రకటనని రిలీజ్ చేసింది. అలానే ఈ కాల్పుల్లో కొంతమంది పాకిస్తాన్ జవాన్లు కూడా చనిపోయినట్లు అధికారిక ప్రకటనని రిలీజ్ చేసింది. సో S-400 సిస్టంతో పాక్ మిసైల్స్ ని కూల్చివేసినట్లు తెలుస్తోంది. యాంటీ మిసైల్, యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్స్ తో పాక్ ప్రయోగించిన అన్ని డ్రోన్లను కానీ లేకపోతే మిసైల్స్ కానీ కూల్చివేశారు. S-400, L-70 సిస్టమ్స్ భారత్ వాడుతోంది. ఆ 2 సిస్టమ్స్ తో, అవి యాంటీ మిసైల్ అండ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్, ఈ 2 సిస్టమ్స్ తో పాక్ ప్రయోగించిన అన్ని మిసైల్స్ కానీ డ్రోన్లు కానీ వీటన్నింటినీ కూల్చివేసింది భారత ఆర్మీ. అలానే సరిహద్దు నగరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడింది. LOCలోని సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలానే వైష్ణోదేవి ఆలయంపై దాడికి ప్రయత్నించింది పాక్ డ్రోన్ దాడిని అక్కడే ఉన్న భారత దళాలు తిప్పికొట్టాయి. వైష్ణోదేవి ఆలయాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. వైష్ణోదేవి ఆలయంపై మిసైల్ దాడిని అక్కడున్న భారత బలగాలు తిప్పికొట్టాయి. డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని హై అలర్ట్ కూడా అక్కడ జారీ చేశారు. సో పఠాన్కోట్ ఎయిర్ బేస్ కి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తోంది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ కి ఎలాంటి నష్టం జరగలేదు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామంటోంది భారత ఆర్మీ. జమ్మూపై పాక్ దాడులను తిప్పికొట్టామంటోంది భారత రక్షణ శాఖ. జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదంటోంది భారత రక్షణ శాఖ. ఏవైతే డ్రోన్లు, మిసైళ్లు పాకిస్తాన్ ప్రయోగించిందో అవన్నీ గగనతలంలోనే అక్కడే పేల్చేశాం అని భారత ఆర్మీ తెలియజెప్పింది.